వెల్కమ్ టు 108. నేను మీ లక్ష్మణ్ని. ఆడుదాం ఆంధ్ర అంటే ఏదో అనుకున్నాం, ఇదన్నమాట. సీఎం జగన్ గారు ఈ మాట అన్నప్పుడు ఆంధ్ర యువతలో నిద్రపోతున్న ఆటగాళ్ళకి మేల్కొలుపు అనుకున్నాం. కానీ ఇలాంటి ఆట అని తెలియదు. మొన్న అంబటి రాయుడు, ఇవాళ హనుమా విహారీ ఆటగాళ్లతో ఆడుకుంటున్న వైసీపీ నేతలు. రంజీ జట్టు కెప్టెన్సీ నుండి హనుమా విహారీ తొలగింపు. జట్టులో 17వ ఆటగాడైన వైసీపీ నేత కుమారుణ్ణి మందలించాడని హనుమాపై వైసీపీ యాక్షన్. ఇక జీవితంలో ఆంధ్ర తరపున ఆడను అంటూ కీలక ప్రకటన. భారతదేశం తరపున పలు టెస్టు మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమా విహారీ వైసీపీ నాయకుల దెబ్బకు ఇక జీవితంలో ఆంధ్ర జట్టు తరపున రంజీ మ్యాచ్లో ఆడను అంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి జట్టు నుండి వెళ్లిపోయారు. ఇక అంతర్జాతీయ క్రికెటర్ కు ఆ దుస్థితి పట్టించింది ఏ మంత్రో అనుకుంటే అక్కడే మీరు ఆంధ్ర రోడ్లలో కాలు వేసినట్టే. హనుమా విహారికి ఈ దుస్థితి పట్టింది తిరుపతిలో ఒక సాధారణ కార్పొరేటర్. తిరుపతి కార్పొరేటర్ కి వైసీపీ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లనే హనుమాన్ విహారికి ఈ దుస్థితి పట్టిందని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ నాయకుడి దెబ్బకు అంతర్జాతీయ క్రికెటర్ హనుమా విహారీ లాంటి వ్యక్తి ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు తీవ్ర అవమాన భరితంతో ఏకంగా జట్టునే వదిలిపోవడం జరిగింది. వైసీపీ నాయకులతో పెట్టుకుంటే ఎంతటి స్టార్ ఆటగాళ్ళకైనా ఇలాంటి పరిస్థితే పడుతుందని మరోసారి నిరూపితమైంది. మొన్న అంబటి రాయుడు, ఇవాళ హనుమా విహారీ. ముందు ముందు ఇంకెంతమందో ఇలా అకారణంగా వైసీపీ చేతుల్లో బలవ్వాలంటూ పలు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.